UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. బెల్లీ ఫ్యాట్తో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు? అధికంగా పొట్ట. ఈ పొట్ట వల్ల చాలా సమస్యలు ఉంటాయి. ఏదైనా డ్రెస్ వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈరోజు మనం ఈ బెల్లీ ఫ్యాట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. యోగాసనాలు చేయడానికి ముందు ఒక ప్రాణాయామం చూద్దాం. అది కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామంకి ముందుగా ఇలాగా స్ట్రైట్గా సుఖాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకొని కంటిన్యూస్గా శ్వాస వదిలేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి చక్కగా పొట్ట మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఈ రకంగా కపాలభాతి ప్రాణాయామం చేయాలి. ఇది కౌంట్ చేసుకుంటూ 20 నుంచి 40 సార్లు వరకు చేయొచ్చు. ఫస్ట్ ఇది బాగా అలవాటు అయిన తర్వాత 60 సార్లు వరకు చేయొచ్చు. ఈ రకంగా కౌంటింగ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ కపాలభాతి ప్రాణాయామం ఖచ్చితంగా ఇలాగ సుఖాసనంలో కూర్చొని ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. తర్వాత మనం చేయబోయే యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేసే స్ట్రెచ్ ఏంటంటే కాళ్ళు ఇలాగ రొటేట్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్ ఒక 6 సార్లు, అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 సార్లు ఈ రకంగా రొటేట్ చేయాలి. ఫస్ట్ లోవర్ బాడీ అంతా ఈజీ అవుతుంది. తర్వాత మనం చేయబోయే ఆసనం ఉత్తానపాదాసనం. దీనికి చేతులు ఇలాగా లాక్ చేసుకోవాలి. తలపైన శ్వాస తీసుకుంటూ కుడి కాలు అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. అలాగే ఎడమ కాలు శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఇలా కుడి కాలు ఒక 3 సార్లు, ఎడమ కాలు ఒక 3 సార్లు చేయొచ్చు. తర్వాత 2 కాళ్ళు ఒకటేసారి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఈ రకంగా 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. తర్వాత చేయాల్సిన స్ట్రెచ్ బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇలా తల మెడ స్ట్రైట్గానే ఉండాలి. చేతులు ఇలా చక్కగా లాక్ చేసుకుని ఉండాలి. ఈ రకంగా ఒక అడుగు బ్యాలెన్స్ చేసుకొని ఫస్ట్ రైట్ లెగ్ లిఫ్ట్ చేశాను. తర్వాత ఇదే డిస్టెన్స్లో లెఫ్ట్ లెగ్ కూడా ఇలా కొంచెం సేపు. రెండోసారి ఈ రకంగా రిలీజ్. ఇప్పుడు 60 degrees ఇలా. రిలీజ్. తర్వాత కంప్లీట్ 90 degrees ఇలా. 60 degrees రిలీజ్. ఇలా ఈ స్ట్రెచ్ కనుక చేస్తూ ఉంటే మనకి స్టమక్ మీద చక్కగా ఒత్తిడి పడుతుంది. స్టమక్ బాగా తగ్గుతుంది. స్టమక్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఇది 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. తర్వాత మనం చేయబోయేది కోబ్రా పోజ్, భుజంగాసనం. దానికి ఈ రకంగా వెళ్ళాలి. చేతులు ఇలా సైడ్స్ని పెట్టాలి. శ్వాస తీసుకుంటూ అప్, ఇక్కడ కొంచెం సేపు ఇలా హోల్డ్ చేసి శ్వాస వదిలేస్తే డౌన్. రెండోసారి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తే డౌన్. తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయేది కపోతాసనం, రాజు కపోతాసనం. ఈ రకంగా రైట్ లెగ్ స్ట్రెచ్ చేస్తున్నాను. లెఫ్ట్ లెగ్ ఇలా ఇలా బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి. ఇలా ఒక 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు.
తల మెడ చక్కగా స్ట్రైట్గా పెట్టాలి. రిలీజ్. ఇలాగే ఎడమ కాలుతో. ఈ రకంగా. నిదానంగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం చేసిన యోగాసనాలు 3 నుంచి 5 సార్ల వరకు చేయొచ్చు. బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. అలాగే లెగ్ స్ట్రెచెస్ ఏవైతే చేసామో అవి కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. ఈ యోగాసనాలు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, అలాగే హై బీపీ, లో బీపీ, ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు ఇలాంటి యోగాసనాలు ప్రాక్టీస్ చేయకూడదు. దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే ఇలాంటి యోగాసనాలు చేయాలి. ఈ యోగాసనాలు చేయడం వల్ల ఏంటంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చక్కగా కరిగిపోతుంది, పొట్ట ఈజీగా ఉంటుంది. ఈ యోగాసనాలు స్టార్ట్ చేసి ఫస్ట్ 3 నుంచి 5 సార్ల వరకు చేసుకుంటూ నిదానంగా కౌంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కంటిన్యూ చేయాలి. మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి చాలా ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.